సార్ సార్ ఒక్క నిమిషం సార్. ఈ రోజు కృష్ణాష్టమి కదా, కృష్ణులో మీకేమి ఇష్టం? నాకు శ్రీకృష్ణుడు నచ్చడు. ఎందుకు సార్? 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు. నిజమే సార్. ఏది నిజం? శ్రీకృష్ణుడు అంటే 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు కాదు. శ్రీకృష్ణుడు అంటే భగవద్గీత. మీలో ఎవరైనా భగవద్గీతను చదివినారా? మరి 8 మంది భార్యలు ఇవన్నీ ఎలా తెలిసినాయి? ఎవరో చెప్తుంటే విన్నాం. మనిషి ఎప్పుడు నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తాడు కానీ మంచి విషయాలు స్ప్రెడ్ చేయడు. దానికి ఉదాహరణ ఇది. శ్రీకృష్ణ పరమాత్మని జీవితం మానవాళికి ఆదర్శం. ఆయన జీవితంలో సుఖాల కంటే దుఃఖాలు ఎక్కువ. నిజానికి మీరన్నట్టు 16,000 మంది గోపికలను కూడా ఆయన నరకాసుని చెర నుంచి విడిపిస్తాడు. 8 మంది భార్యలను కూడా సమాజ హితం కోసం చేసుకుంటాడు. చివరికి ఆయనకి ఇష్టమైన రాధదేవికి మాత్రం దూరం అయిపోతాడు. ఈ విధంగా మీరు తప్పు అనుకున్న ప్రతిదాని వెనుక మనసు పెట్టి ఆలోచించగలిగితే అర్థం చేసుకునే అంతరార్థాలు ఎన్నో ఉంటాయి. మీ అంతటి మీరు భగవద్గీత, భాగవత, మహాభారతం చదివి ఆ తర్వాత కూడా శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఇలాగే మాట్లాడగలిగితే అప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను. అంతేగాని చెప్పుడు మాటలు వినద్దండి. ఈ లోకంలో మనిషి ఎలా బ్రతకాలనే దాన్ని ఒక గురువు స్థానంలో ఉండి ఈ లోకానికి తెలియజేసిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే ఆయన అంటారు కృష్ణం వందే జగద్గురుమని.